ఏపీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన కొనసాగుతోంది. నిన్న రాత్రి సీఎం చంద్రబాబు నివాసంలో విందుకు ఆయన హాజరయ్యారు. ఈ భేటీలో జగన్ ప్యాలెస్లపై అమిత్ షా ఆరా తీసినట్లు తెలుస్తా ఉంది. తాడేపల్లి, బెంగళూరు, హైదరాబాద్, ఇడుపులపాయ, పులివెందులలో జగన్ ప్యాలెస్ల గురించి కూటమి నేతలు అమిత్ షాకు వివరించారు. బెంగళూరులో జగన్ కు 30 ఎకరాల్లో ప్యాలెస్ ఉందని లోకేష్ చెప్పారు. విశాఖ రిషికొండపైన విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించుకున్నారని తెలిపారు. రిషికొండపై పర్యావరణాన్ని విధ్వంసం చేసి ప్యాలెస్ కట్టడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 200 కోట్ల జరిమానా విధించిందని చెప్పారు. ఎన్జీటీకి జరిమానా కట్టారా అని అమిత్ షా ప్రశ్నించగా ఇంకా కట్టలేదని లోకేష్ సమాధానమిచ్చారు. గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయని అమిత్ షా గుర్తు చేశారు. ఇక జగన్ జనంలో తిరుగుతున్నారా అని అమిత్ షా ప్రశ్నించారు. అయితే ప్రస్తుతం ప్రకటనలు ఇస్తున్నారని, త్వరలో తిరుగుతానంటూ లీక్లు ఇస్తున్నారని కూటమి నేతలు చెప్పుకొచ్చారు. రైట్గా ఏపీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన కొనసాగుతోంది. నిన్న రాత్రి సీఎం చంద్రబాబు నివాసంలో విందుకు ఆయన హాజరయ్యారు. ఈ భేటీలో జగన్ ప్యాలెస్లపై అమిత్ షా ఆరా తీసినట్లయితే తెలుస్తా ఉంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటంటే పూర్తిగా ప్యాలెస్ల గురించి, అదేవిధంగా జగన్ మళ్ళీ జనంలోకి రాబోతున్నారా అనే అంశాలు కూడా అమిత్ షా ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన డిన్నర్ లో గత రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ డిన్నర్ లో పలు ఆసక్తికరమైన అంశాలు చర్చకు వచ్చాయి. ఏపీ సీఎం జగన్ నిర్మించుకున్న ప్యాలెస్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. బెంగళూరులో ఉండే ప్యాలెస్ 36 ఎకరాల్లో ఉంటుందని చంద్రబాబు వ్యాఖ్యానించగా కాదు 30 ఎకరాల్లో ఉంటుందని లోకేష్ చెప్పారు. అందులో 100 బెడ్రూమ్లు ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా ఇడుపులపాయలోను, పులివెందులతో పాటు హైదరాబాద్ లోను జగన్ ఇక్కడ తాడేపల్లిలో కూడా ప్యాలెస్లు ఉన్నాయని కూడా లోకేష్ వివరించారు. ఇది కాకుండా రుషికొండపై కూడా ఒక ప్యాలెస్ నిర్మించారని, రాష్ట్ర ప్రభుత్వ సొమ్ముతో ఆయన ప్యాలెస్ నిర్మించుకున్నారని, అది రాజభవనాలను కల్పించే విధంగా ఆ ప్యాలెస్ ఉంటుంది అని కూడా అమిత్ షా వివరించారు. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించుకు నిర్మించిన ఈ భవనానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ పెనాల్టీ విధించిందని చెప్పగా ఆ పెనాల్టీ చెల్లించారా అని అమిత్ షా ఆరా తీశారు. అయితే పెనాల్టీ ఇంకా చెల్లించలేదని చెప్పిన సమయంలో మీరు జాతీయ హరిత ట్రిబ్యునల్ నిబంధనలు చాలా కఠినతరంగా ఉంటాయి, మనం జరిమానానైతే తగ్గించవచ్చునేమో కానీ అతను పూర్తిగా మాత్రం ఆపలేము అని కూడా అమిత్ షా వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఇదే సమయంలో ఎన్టీఆర్ కు భారతరత్నకు సంబంధించి కూడా చర్చకు వచ్చింది. ఎన్టీఆర్ వర్ధంతి జరుగుతుంది అని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వర్ధంతి జరిగింది అని చెప్పిన సమయంలో భారతరత్న ఇవ్వాలి అని చెప్పి అక్కడ ఉన్న కొంతమంది నేతలు ఎన్టీఆర్ గురించి చెప్పారు. దీంతో అమిత్ షా కూడా భారతరత్న ఇవ్వదగిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పడంతో పాటు ఇదే సమయంలో జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర పక్షాలను ఒకే వేదిక పైకి తీసుకువచ్చి కాంగ్రెస్ వ్యతిరేక శక్తుల్ని కూడగట్టిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుంది అని కూడా అమిత్ షా వ్యాఖ్యానించారు. ఈ సమయంలో చంద్రబాబు కూడా జోక్యం చేసుకొని ఆనాడు అదొక చారిత్రాత్మక సందర్భం అని చెప్పి కూడా ఆయన వివరించారు. దేశ చరిత్రలోనే ఈ పరిణామం చాలా చెప్పుకోదగింది అని కూడా చంద్రబాబు చెప్పడంతో ఆయనకు భారతరత్న ఇవ్వాల్సి ఉందని, ఇవ్వదగిన వ్యక్తి అని కూడా అమిత్ షా మరోసారి చెప్పారు. దీంతో పాటు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ప్యాకేజ్ ఇవ్వటం, రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు హడ్కో ద్వారా నిధులు ఇవ్వడంతో పాటు పోలవరానికి నిధులు విడుదల చేయడంపై కూడా అమిత్ షాకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ కూడా ప్రధాని శంకుస్థాపన చేయడం పట్ల కూడా వాళ్ళ కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి కూడా అద్భుతమైన రాజధానిగా వెలుగొందుతుందని, దీంట్లో సందేహించాల్సిన అవసరం లేదు అని కూడా అమిత్ షా పేర్కొన్నారు. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని చెప్పడంతో అమిత్ షా కూడా అవును అది సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ, అనవసరమైన ప్రచారం దాని మీద చేశారని కూడా వ్యాఖ్యానించారు. ఇక పివి నరసింహారావు గురించి వీటన్నిటిపై కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. పవన్. రైట్, థ్యాంక్ యూ రామారావు. థ్యాంక్స్.